ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫైలో ప్లాస్టిక్ సర్జరీ చేసి 6 నెలల బాలుడి ఆరోగ్యాన్ని కాపాడగలిగామని యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ కిరణ్ తెలిపారు. వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తూ మార్కాపురానికి చెందిన 6 నెలల బాలుడు కాదర్ బాబు కిడ్నీ వ్యాధితో ఒంగోలు జీజీహెచ్కి వచ్చినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో యూరాలజీ వైద్య బృందం చేసిన సర్జరీ విజయవంతమైందన్నారు. జిల్లాలో ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి సర్జరీ జరగలేదని, అది ఒంగోలు సర్వజన ఆసుపత్రి వైద్య బృందానికే సాధ్యమైందంటూ తెలిపారు. జీజీహెచ్లో అందుతున్న అన్ని వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. బాలుడి తల్లిదండ్రులు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లోకల్ అవురా నీకు కాబట్టి నేను చేయగలిగాను. ఇక్కడ మనము ఒక చిన్న 6 నెలల బేబీకి కిడ్నీ ఆపరేషన్ చేశాము. ఈ ఆపరేషన్ మన ప్రకాశం జిల్లాలో ఇంత చిన్న పిన్న వయసులో పిల్లవాడికి చేయటం మొట్టమొదటిసారి. ఆపరేషన్ ఏంటంటే పిల్లవాడి ఎడమ కిడ్నీ నుంచి కిందకి వచ్చే యూరిన్ పాస్ కిందకి వచ్చే నాళం, మూత్రనాళం, కిడ్నీకి మూత్రనాళం మధ్యలో ఒక పూడిక ఏర్పడింది, మూసుకుపోయింది, నాళం మూసుకుపోయింది. ఆ నాళాన్ని సరిచేసి పిల్లవాడి కిడ్నీని సరిచేసాము. ఆ నాళం మూసుకుపోవటం వల్ల ఊరికే ఇన్ఫెక్షన్ రావటం, జ్వరం రావటం, వాంతులు రావటం, పిల్లవాడు అదే పని ఏడుస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఈ ఆపరేషన్ బయట మనం చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందు గుంటూరు రిఫర్ చేస్తుండేవాళ్ళు, అక్కడ కూడా 2-3 లక్షలు ఖర్చు అవుతూ ఉండేది. ఈ సర్జరీలో నేను, నాతో పాటు నా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రసూల్ కలిసి చేశాము. అలాగే మత్తు డాక్టర్ కూడా, ఇంత చిన్నపిల్లడికి మత్తు ఇవ్వడం కూడా చాలా కష్టమైన విషయం. అలాంటిది మా అనస్థీషియా టీమ్, మా హెచ్ఓడి జయసుందరం గారు, అలాగే హిమబిందు మేడం గారు మంచిగా చక్కగా మత్తు ఇచ్చి పిల్లవాడిని సర్జరీలో హెల్ప్ చేశారు. మా సూపరింటెండెంట్ గారు కూడా చాలా మాకు కావాల్సిన వస్తువులను సమకూర్చారు. అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఈ పిల్లవాడి తల్లిదండ్రులు మా మీద నమ్మకం ఉంచి మా దగ్గర సర్జరీ చేయించుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇలాంటి సర్జరీస్కి ఇష్టమైన సర్జరీస్ అన్నీ కూడా అందరూ జరుగుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ సార్ గారు బేబీకి కడుపులో ఉన్నప్పుడే ఆ ప్రాబ్లం ఉందని తెలిసింది. ఊరికూరికనే ఏడుస్తూ ఉంటే మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి రిఫర్ చేశారు. కిరణ్ సార్ కూడా చూసి టెస్ట్లు అన్ని రాసి మంచి చూసుకున్నారు. అంటే మాకు ఎంతో ధైర్యం చెప్పి సార్ గారు ఇక్కడే చేస్తాము అని చెప్పారు. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించారు మీరు? బేబీ పుట్టిన తర్వాత స్కానింగ్లో చేయించాము, ప్రైవేట్ హాస్పిటల్ ఏం చూపించలేదు. ఫస్ట్ సార్ గారికే అక్కడి నుంచి ఇక్కడికి రావటం వల్ల సార్ గారే ధైర్యం చెప్పారు ఏం కాదని. సార్ గారికి మీద నమ్మకం ఉంచి మేము చేపించుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉందా? ఉంది సార్, ఉంది కాబట్టి మేము ధైర్యంగా వచ్చి సార్ గారు చెప్పిందని మొత్తం చూసుకున్నాం. సార్ గారు బాగా చూసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్. 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్,
ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.